మార్నింగ్ స్టూడెంట్స్. మరి నిన్న ఈ అయస్కాంతత్వ ద్రవ్యం గురించి మనం తెలుసుకున్నాం. యూనిట్లో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్, మ్యాక్సిమం 2 మార్క్స్ 2 క్వశ్చన్లు అడుగుతారు, లేకపోతే 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పాను కదా. సో ఈరోజు కొత్త చాప్టర్ వచ్చేసి విద్యుదయస్కాంత ప్రేరణ. విద్యుదయస్కాంత ప్రేరణ విద్యుదయస్కాంత ప్రేరణ. సో మనకు ఈ యూనిట్లో ఎలాంటి టాపిక్ అనేది డిలీట్ చేయలేడు, మొత్తం ఉన్న టాపిక్ మొత్తం అలాగే ఉంచాడు. ఇందులో ఎలాంటి టాపిక్ కూడా డిలీట్ చేయలేడు. ఇందులో మనకు వచ్చేది 4 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కంపల్సరీ వెళ్ళక 4 మార్క్స్ క్వశ్చన్, లేకపోతే 2+2గా కూడా అడగచ్చు. మేము మ్యాక్సిమం 4 మార్క్స్ అడుగుతాడు, లేకపోతే 2+2 కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాయిస్ ఉంటుంది కదా. సో ఇందులోకి వెళ్ళి మనకు వెయిటేజ్ ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. సో విద్యుదయస్కాంత ప్రేరణ. సో మరి చూడండి, మనకు ఆల్రెడీ మనకు తెలుసు, అయస్కాంతం గురించి తెలుసుకున్నాం, విద్యుత్ గురించి తెలుసుకున్నాం. అంటే చాలా కాలం వరకు విద్యుత్ మరియు అయస్కాంతము రెండు వేరే వేరే డిఫరెంట్ దృగ్విషయాలుగా అని అనుకున్నారు. అంటే చాలా కాలం వరకు ఏమనుకున్నారంటే అయస్కాంతాలు మరియు అయస్కాంతము మరియు విద్యుత్ ఇవి రెండు వేరు వేరు దృగ్విషయాలు అనుకున్నారు. ఎప్పుడు 19వ శతాబ్దం వరకు ఇవి రెండు వేరే వేరే దృగ్విషయాలు, అంటే దేనికి సంబంధం లేదు అని తెలుసుకున్నారు. కానీ 19వ శతాబ్దం తర్వాత ఎవరంటే ఐర్స్టాడ్ మరియు ఆంపియర్లు. ఎవరెవరు? ఐర్స్టాడ్ మరియు ఆంపియర్ అను మొదలైన శాస్త్రవేత్తలు 19వ శతాబ్దం తర్వాత ఏం చేశారంటే విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య గల సంబంధాన్ని వీళ్ళు రాబట్టడం జరిగింది. ఏంటిది? విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య ఎవరు? 19వ శతాబ్దం తర్వాత. 19వ శతాబ్దం కంటే ముందు ఏమనుకున్నారు? విద్యుత్ అంటే వేరు, అయస్కాంతం అంటే వేరు, ఇవి రెండు వేరే వేరే దిగ్విషయాలని అనుకున్నారు. కానీ 19వ శతాబ్దం తర్వాత ఐర్స్టాడ్ అని మరియు ఆంపియర్ మొదలైన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య సంబంధం ఒకటి రాబట్టారు. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పరుస్తుంది? అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుందని తెలపడం జరిగింది. సో 19వ శతాబ్దం తర్వాత ఏమి గుర్తుపెట్టారు? ఐర్స్టాడ్, ఆంపియర్ ఇంకా మొదలగా తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? ఏంటిది? చలించే విద్యుత్ ప్రవాహాలు. అంటే ఒక వాహకం గుండా ఆల్రెడీ మనకు తెలుసు, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే వాహకం గుండా ఏంటిది? విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాని పరిసర ప్రాంతంలో, అంటే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమి ఏర్పరుస్తుంది? పరిసర ప్రాంతంలో ఏమేర్పరుస్తుంది? అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుందని చెప్పారు. అంటే ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే, అంటే చలించే విద్యుత్ ప్రవాహాలు ఏమేర్పరుస్తున్నాయి? అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాయని తెలపడం జరిగింది. అంటే విద్యుత్ మరియు అయస్కాంతాలు ఒకదానికొకటి విడుదల లేకుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే పక్కనే అయస్కాంతం ఉంటుందని తెలపడం జరిగింది. మరి ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక వాహకం గుండా విద్యుత్ని ప్రవహింపజేసినప్పుడు దాని పరిసర ప్రాంతంలో ఏమైతుంది? అయస్కాంత సూచి ఉంచినట్టయితే అదేమైతుంది? అపవర్తనం చెందుతుంది. ఏమైతుందంట? అపవర్తనం చెందుతుంది. మరి అపవర్తనం ఎందుకు చెందుతుంది? ఎప్పుడు అయస్కాంత సూచి అంటే దిక్సూచి అని అంటాం కదా. దిక్సూచి మనం అయస్కాంత సూచినే మనం దిక్సూచి అంటాం కదా. సో ఈ అయస్కాంత సూచి అనేది ఒక వాహకం గుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాహకం తీసుకున్నాము, ఈ వాహకం గుండా మనము I అనే విద్యుత్ ప్రవహించినట్టయితే, ఈ వాహకం ప్రవహించినట్టయితే దీని పరిసర ప్రాంతంలో ఇక్కడ ఒక అయస్కాంత సూచిమాపుని అయస్కాంత సూచిమాపుని ఉంచినట్టయితే, సో ఇది నార్త్ సౌత్ ఉంటుంది కదా.
సో నార్త్ సౌత్ ఉన్నట్టయితే ఎప్పుడైతే ఈ దీని గుండా వాహనం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే సో దీని దగ్గరలో దీని ప్రాంతంలో ఈ అయస్కాంత సూచి మాపన ఏమైంది అపవర్తనం చెందింది. అపవర్తనం అంటే ఏంది రిఫ్లెక్ట్ అయింది, తిరిగింది. ఎందుకు తిరిగింది? సో అయస్కాంత సూచి మాపనం ఎప్పుడు అపవర్తనం చెందుతుంది? దాని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నార్త్ ఒక సౌత్ ఒక అయస్కాంతాలు ఉన్నాయనుకో, నార్త్ అంటే విజాతి ధువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధువాలు ఏమేసుకుంటే వికర్షించుకుంటాయి. అంటే ఇక్కడ ఏదో అయస్కాంత క్షేత్రం ఉంటేనే ఇది అపవర్తనం చెందుతుంది కదా. ఇప్పుడు చూడండి, మనం రెండు అయస్కాంతాలను తీసుకున్నాం అనుకో, ఒక నార్త్ ఒక సౌత్ అయితే రెండు ఆకర్షించుకుంటాయి. ఒక నార్త్ ఒక ఉత్తర ధ్రువం ఇంకో ఉత్తర ధ్రువం దగ్గర తీసుకోవద్దు ఏం జరుగుతుంది, దూరం జరగడం జరుగుతుంది. అంటే ఈ నార్త్ సౌత్ అనేది అయస్కాంత సూచి మాపిని అపవర్తనం చెందింది. ఇక అపవర్తనం చెందిందంటే చలించే వాహకం గుండా ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఏం ఏర్పడుతుంది, అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మనకు చెప్పడం జరిగింది. ఇదంతా ఓకే. మరి వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని చెప్పారు. మరి కరెక్టే. మరి దీనికి విపర్యాయంగా చలించే అయస్కాంత క్షేత్రాల వల్ల దీనికి విపర్యంగా చలించే అయస్కాంతాలు ఏంటిది, చలించే అయస్కాంతాలు మరి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయా అనే క్వశ్చన్ రావడం జరిగింది. సరే, ఇది ఓకే. ఏమైంది, విద్యుత్ ప్రవాహాలు చలించే విద్యుత్ ప్రవాహాలు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతున్నాయని కనుగొన్నారు, అంత అయిపోయింది. సరే, మరి దీనికి విపర్యంగా ఏం డౌట్ వచ్చింది? దీనికి ఏది చలించే ఎగ్జాంపుల్ ఏమన్నాము, వీళ్ళు ఏమనుకున్నారు, చలించే విద్యుత్ ప్రవాహాలు ఏమేర్పడుతున్నాయి, అయస్కాంత క్షేత్రాలు ఏర్పరుస్తున్నాయి అని చెప్పింది కదా. దీనికి విపర్యంగా సో మరి దీనికి విపర్యంగా అంటే ఏంటి, చలించే విద్యుత్ ప్రవాహాలు అంటే ఒక వాహకం కూడా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే పరిసర ప్రాంతాల్లో ఏమేర్పడుతున్నాయి, అయస్కాంత క్షేత్రం ఏర్పడుతున్నాయి కదా. సో ఇక్కడ చలించే అయస్కాంతాలు విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయా అనే క్వశ్చన్ వచ్చింది. విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయా, చలించే అయస్కాంతాలు మరి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయా అనే క్వశ్చన్ వచ్చింది. సో దీనికి సమాధానంగా ఏంటిది, దీనికి విపర్యంగా ఏంది, సరే విద్యుత్ ప్రవాహాలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి, మరి అయస్కాంత క్షేత్రాలు కూడా మరి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయా అని డౌట్ వచ్చింది. సో ఇది అంటే దానికి విపర్యంగా డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి తర్వాత ఎవరు వచ్చారంటే ఫారడే, హెన్రీ అనే శాస్త్రవేత్తలు. ఎవరు, వెరీ చాలా ఇంపార్టెంట్, మైకల్ ఫారడే మరియు హెన్రీ. సో జోసెఫ్ హెన్రీ నా పేరు, జోసెఫ్ ఫారడే అంటే మైకల్ ఫారడే, జోసెఫ్ హెన్రీ. సో మైకల్ ఫారడే అనేటనే ఎక్కడ అంటే ఇంగ్లాండ్ లో ప్రయోగాలు చేసిండు. హెన్రీ అనే శాస్త్రవేత్త ఎక్కడ, యుఎస్ఏలో. ఓకేనా, ప్రయోగాలు చేసి ఏం చేసిండ్రంటే వీళ్ళిద్దరు ఎప్పుడు 1830 సంవత్సరంలో వీళ్ళు ఏం చేసిర్రు, ఏదైతే దీనికి విపర్యం అంటే విద్యుత్ ప్రవాహాలు అయస్కాంత క్షేత్రాన్ని ఎట్లయితే ఏర్పరుస్తున్నాయో మరి చలించే అయస్కాంతాలు కూడా విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తాయి అని ఎవరు చెప్పారు, ఫారడే మరియు హెన్రీ అనే శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఇప్పుడు 1830 సంవత్సరంలో ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేసిర్రు, ఫారడే మరియు హెన్రీ అనే శాస్త్రవేత్తలు ఏం చేసిర్రు, ఏంటిది చలించే అయస్కాంతాలను చలించే అయస్కాంత క్షేత్రాలను చలించే అయస్కాంత క్షేత్రాలను సంవృత తీగ చుట్టకు గురి చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలించే అయస్కాంత క్షేత్రాలు అంటే ఇప్పుడు అయస్కాంతం ఇటు ఒక అయస్కాంతం ఉంచినాం అనుకో నార్త్ సౌత్. సో ఈ నార్త్ సౌత్ కు మధ్యలో ఒక తీగ చుట్టు ఉంచేది, సంవృత తీగ చుట్ట అంటే మూసిన తీగ చుట్ట. సో ఈ చలించే అయస్కాంత క్షేత్రంలో ఈ సంవృత తీగ చుట్టకు గురి చేసినట్టయితే ఈ తీగ చుట్టలో ఏమేర్పరుస్తాయి, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తి అవుతాయని తెలపడం జరిగింది. సో ఈ నార్త్ సౌత్ అనేది ఏంటి, ఒక దండాయస్కాంతం తీసుకున్నాం. ఈ దండాయస్కాంత పరిధిలో ఏమైతుండు, ఒక తీగ చుట్టను ఉంచినట్టయితే ఈ దండాయస్కాంత క్షేత్రంలో ఈ సంవృత తీగ చుట్టను గురి చేసినట్లయితే
అప్పుడు ఏమవుతుంది, ఈ తీగ చుట్టలో ఏం ఉత్పత్తున్నాయి, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఏం ఉత్పత్తి ఉన్నాయి, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తి ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరు ఏం చెప్పారు, ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు అంటే అయస్కాంత క్షేత్రాల పరిధిలో చలించే అయస్కాంత క్షేత్రాలు ఏంటిది, చలించే అయస్కాంత క్షేత్రాలకు సమృత అంటే మూసి ఉన్న ఒక తీగ చుట్టను గురి చేసినట్టయితే అయస్కాంత క్షేత్రాలు కాబట్టి ఎట్లుండాలో చలించాలా, ఆ చలించే అయస్కాంత క్షేత్రాల్లో ఈ మూసి ఉన్న తీగ చుట్టను గురి చేసినట్టయితే ఈ మూసిన తీగ చుట్టలో ఏర్పడతాయంట, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తాయని ఈ ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ దృగ్విషయాన్ని విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని అంటారు. ఏమంటున్నాము, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటున్నాము. అంటే అయస్కాంత క్షేత్రాలు అంటే మారే అయస్కాంత క్షేత్రాల వల్ల ఏర్పడుతున్నాయి, మారే అయస్కాంత క్షేత్రాల వల్ల ఏర్పడుతుంది, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తి అవుతాయి. సో ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాము, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని అంటారు. ఏమంటారు, ఈ దృగ్విషయాన్ని ఏమంటున్నాము, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని అంటారు. ఇప్పుడు ఈ విధంగా మనకు విద్యుత్ అయస్కాంత ప్రేరణ వచ్చింది. అంటే చలించే అయస్కాంత క్షేత్రాలు ఏర్పరుస్తున్నాయి, విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే దీనికి విపర్యంగా వచ్చిందా లేదా, వాడు ఏమన్నాడు, చలించే విద్యుత్ ప్రవాహాలు ఏమేమి చేస్తున్నాయి, అయస్కాంత క్షేత్రాలను ఏర్పరుస్తున్నాయి. అదేవిధంగా చలించే అయస్కాంత క్షేత్రాల వల్ల ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహాలు ఉత్పత్తి అవుతాయి అనే దృగ్విషయాన్ని ఏమంటున్నాము, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటున్నాము. ఏమిటిది, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని అంటారు. ఓకేనా, క్లియర్? ఇదంతా మనకి ఏంటంటే ఇంట్రడక్షన్. ఓకేనా, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనేది ఏ విధంగా వచ్చింది, ఏ కాన్సెప్ట్ వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది ఇదంతా ఓకే మనకు ఈ టాపిక్. ఓకేనా, మరి ఈ ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు ఏ విధంగా ఈ విద్యుత్ అయస్కాంత మనము చలించే అయస్కాంత క్షేత్రాల వల్ల మరి విద్యుత్ ప్రవాహాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనకు ఒక ప్రయోగం ద్వారా చూసిరు. ఆ ప్రయోగం ఏంటో చూద్దాం. ఒకటి సో వాళ్ళు ఏం ప్రయోగం చేశారంటే ఒక తీగ చుట్టను సమృద్ధ తీగ చుట్ట తీసుకున్నాం. దీన్ని C1 అనుకుందాం. C1 అనేది ఒక సమృద్ధ తీగ చుట్ట. సో ఈ సమృద్ధ తీగ చుట్ట ఒక గాల్వాన మాపనం అంటే గాల్వాన మీటర్ కి అనుసంధానం చేయబడి ఉంటుంది. సో అనుసంధానం చేయబడి కొంత దూరంలో ఒక దండ అయస్కాంతాన్ని తీసుకున్నారు. దండ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలను తీసుకున్నారు. సో దండ అయస్కాంత ఉత్తర దక్షిణ ధృవాలను తీసుకొని ఉత్తర ధృవాన్ని ఇక తీగ చుట్ట వైపు ఉండి ఒకసారి తీగ చుట్టకు దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి తీగ చుట్టను అంటే చలనంలో ఉన్నది బాణం గుర్తు ఎట్టి చూపిస్తున్నాను, తీగ చుట్టకు దగ్గరకు తీసుకొస్తాం. ఇలా తీగ చుట్టకు దగ్గరకు ఇచ్చినప్పుడు ఈ అయస్కాంత క్షేత్రం అనేది అయస్కాంత క్షేత్రం అనేది మారుతుందా లేదా అంటే చలిస్తుంది. చలించే అయస్కాంత క్షేత్రాలు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, చలించే అయస్కాంత క్షేత్రాలు. సో ఈ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది కదా, ఈ చలించే అయస్కాంత క్షేత్రాలు అంటే ఈ ఉత్తర ధ్రువాన్ని ఈ తీగ చుట్టకు దగ్గరగా తెచ్చినప్పుడు ఈ తీగ చుట్ట గుండా ఏమేర్పడుతుందంటే, సో మనం ఏమన్నా డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము, చలించే అయస్కాంత క్షేత్రాలు
ఒక తీగ చుట్టకు సమృద్ధ తీగ చుట్టకు గురి చేసినట్టయితే ఆ తీగ చుట్టలో ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహము ఉత్పత్తి అవుతుంది అన్నాం. సో దాన్నే ప్రయోగపూర్వకంగా నార్త్ సౌత్ దండాయస్కాంతం తీసుకొచ్చి దీని దగ్గరగా తీగ చుట్టకు దగ్గర తీసుకురాగానే సో ఇది ఏం చేసిండు, గాల్వానోమీటర్ కి అనుసంధానం చేసింది కదా. సో గాల్వానోమీటర్ ఏమైతుంది, అపవర్తనం చెందింది. ఎప్పుడైతే దీని దగ్గర తీసుకొచ్చినామో ఈ తీగ చుట్టలో ఫిక్సబుల్ ఉన్న గాల్వానోమీటర్ ఏమైంది, అపవర్తనం చెందింది. అపవర్తనం చెందిందంటే సో ఇలా విద్యుత్ ప్రవాహం ఉంటేనే ఇది గాల్వానోమీటర్ అనేది అపవర్తనం చెందుతుంది కదా. సో ప్రవాహం లేకపోతే అపవర్తనం చెందుదా, సో అపవర్తనం చెందుతుంది. కాబట్టి ఈ మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల అంటే చలనంలో ఉన్న అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ప్రేరితం అవుతుంది, ఉత్పత్తి అవుతుంది అని తెలియడం జరిగింది. దీని ద్వారా ఈ గాల్వానోమీటర్ లో ఏది సూచి అపవర్తనం చెందింది. మళ్ళీ ఏం చేసిరు, దగ్గర తెచ్చారు కదా, మళ్ళీ దీనికి ఏం చేసిండ్రు, దీన్ని దూరంగా తీసుకుపోయారు. మళ్ళీ అదే ఇట్లా ముందుకు తీసుకొచ్చి మళ్ళీ దూరంగా తీసుకుపోయారు. మళ్ళీ దూరం తీసుకుపోతే మళ్ళీ ఇది దానికి విపర్యంగా అంటే ఉల్టాగా అపవర్తనం చెందింది. ఏంటిది, గాల్వానోమీటర్ అనేది ఉల్టాగా కూడా అపవర్తనం చెందింది. అంటే దగ్గర తెచ్చినప్పుడు విద్యుత్ ప్రవాహం ఉంది, దూరం తీసుకుపోయేటప్పుడు కూడా ఆయనలో ఉల్టాగా విపర్యంగా అపవర్తనం చెందింది. రెండు టైంలో కూడా ఈ తీగ చుట్టకుండా ఏమవుతుంది, విద్యుత్ ప్రవహిస్తుందని వీళ్ళు ప్రయోగపూర్వకంగా చెప్పుకోరు. ఎవరు, ఫారడే అండ్ హెన్రీ అనే శాస్త్రవేత్తలు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిరు, దీన్ని ఒక సైడ్ దక్షిణ ధ్రువం మరియు నార్త్ సైడ్ పెట్టి మళ్ళీ దగ్గర తీసుకొచ్చారు. అయితే ఇలా దగ్గర తెచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఉత్తర ధ్రువం పెట్టినప్పుడు ఏ విధంగా విద్యుత్ ప్రవాహం అనేది అపవర్తనం చెందుతుందో దానికి విపర్యంగా ఉల్టాగా మనం సౌత్ ధ్రువం పెట్టి దగ్గర తీసుకుపోయినప్పుడు ఏమైతుంది, ఆ యొక్క విపర్యంగా ఆ యొక్క గాల్వానోమీటర్ అనేది అపవర్తనం చెందింది. మళ్ళీ దూరంగా తీసుకుపోయినప్పుడు కూడా అపవర్తనం చెందింది. అంటే ఉత్తర ధ్రువానికి మొత్తానికి ఉల్టాగా విపర్యంగా ఈ తీగ చుట్టలో అనేది మళ్ళీ విద్యుత్ ప్రవాహం అనేది ఉత్పత్తి అవ్వింది. అంటే ఈ రెండు టైంలో కూడా అయస్కాంతాలు అంటే అయస్కాంతము చలనంలో ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రాల వల్ల తీగ చుట్టకుండా అయస్కాంత క్షేత్రాలు అయినప్పుడు ఈ తీగ చుట్టలో ఏర్పడుతుంది, విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. మరి ఇది తీగ చుట్టూ ఈ దండాయస్కాంతాన్ని ఎక్కువ వడితో దగ్గర తెచ్చినప్పుడు, ఎక్కువ వడితో దూరంగా తీసుకుపోయినప్పుడు ఇందులో ఎక్కువ విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అవుతుందని అనుకున్నారు. అంటే వేగంగా దీని దగ్గర తీసుకొచ్చినప్పుడు, వేగంగా దూరంగా తీసుకుపోయినప్పుడు ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని గమనించారు. ఇంకోటి ఏంటంటే ఇది చలనంలో లేకుండా ఇది స్థిరంగా ఉంచారు అనుకో, అంటే ఈ అయస్కాంతం ముందు జరుపుతలేదు వెనుక జరుపుతలేదు, అలాంటి టైంలో ఈ తీగ చుట్టలో ఎలాంటి అపవర్తనం లేదు. అంటే అప్పుడు ప్రవాహం ఉందా, లేదు. ఎప్పుడు ఓన్లీ అయస్కాంత క్షేత్రాలు చలనంలో ఉన్నప్పుడు మారుతున్నప్పుడు మాత్రమే ఆ తీగ చుట్టలో ఏంటిది విద్యుత్ ప్రవాహం ప్రేరితం అవుతుందని కనుక్కోవడం జరిగింది. ఇదే ఫారడే హెన్రీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా కనుక్కోవడం జరిగింది. ఇది విద్యుత్ అయస్కాంత ప్రయోగంలో వాళ్ళు చేసినటువంటి ఒక ప్రయోగం. ఇంకోటి ఏం చేసిరంటే సేమ్ ఇదే తీగ చుట్టించారు C1. సో దీన్ని గాల్వానోమీటర్ కు పెట్టిరు. ఇక్కడ కూడా రెండో తీగ చుట్ట తీసుకున్నారు. రెండోది తీగ చుట్ట తీసుకోవడం జరిగింది. ఇది C2 తీగ చుట్ట. సో దీన్ని ఏం చేసినంటే బ్యాటరీకి అనుసంధానం చేయడం జరిగింది. సో ఇందులో ఈ C2 తీగ చుట్టలో ఏముందంట, ఈ C2 తీగ చుట్టలో సో ఈ బ్యాటరీకి అనుసంధానం చేయడం అంది. సో ఇందులో నిలకడ విద్యుత్ ప్రవాహము, ఇందులో ఏముంది, నిలకడ విద్యుత్ ప్రవాహము మరియు నిలకడ అయస్కాంత క్షేత్రము. సో నిలకడ అయస్కాంత క్షేత్రము, నిలకడ విద్యుత్ ప్రవాహం ఉన్న ఈ బ్యాటరీకి అనుసంధానం చేసిన C2 తీగ చుట్టను ఎప్పుడైతే మనం దీని దగ్గరికి తీసుకొచ్చినామో అప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, గాల్వానోమీటర్ అపవర్తనం చెందింది. మళ్ళీ దీన్ని ఎప్పుడెప్పుడు దూరం తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అట్లనే జరుగుతుంది. కానీ ఇక్కడ అయస్కాంతం పెట్టి ఇక్కడ ఏం చేసిరు, ఏంటిది
ఇంకో తీగ చుట్ట కాకుండా ఒక విద్యుత్ ప్రవహిస్తున్నారు, మరి దానికి అయస్కాంత నిలకడ విద్యుత్ నిలకడ అయస్కాంతం ఉన్నప్పుడైతే ఎప్పుడైతే దీన్ని దగ్గరగా తీసుకొస్తారో అప్పుడు ఇంకో తీగ చుట్టలో కూడా విద్యుత్ ప్రేరితం అవుతుంది. అంటే ఒక తీగ చుట్ట కూడా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే ఇంకో తీగ చుట్టలో కూడా దాని దగ్గర తీసుకున్నట్టయితే అన్యోన్య ప్రేరణ ద్వారా ఇంకో తీగ చుట్టలో కూడా విద్యుత్ అనేది ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. సో ఇలాంటి కూడా ప్రయోగం కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఫారడే మరియు హెన్రీ అనే శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం జరిగింది. సో మన క్వశ్చన్ ఏమంటాడంటే ఫారడే మరియు హెన్రీ శాస్త్రవేత్తలు ఏం తెలిపారు, ఏం ప్రయోగాలు చేశారు, ఫారడే హెన్రీ శాస్త్రవేత్తలు ఏం తెలిపారు అని అడుగుతుంది. ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఒక తీగ చుట్ట ద్వారా పోయే ఒక తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహము ఒక తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహము కాలంతో పాటు మారినట్లయితే ఆ తీగ చుట్టలో విద్యుత్ చాలక బలాన్ని ప్రేరేపిస్తాయి. ఆ తీగ చుట్టలో ఏం ప్రేరేపిస్తాయంట, ఆ తీగ చుట్టలో విద్యుత్ చాలక బలాన్ని అంటే విద్యుత్ చాలక బలాన్ని ఏం చేస్తున్నాయి, ప్రేరేపిస్తాయి. దీన్నే ఈఎంఎఫ్ అంటారు, ఎప్సిలాన్తో సూచిస్తారు. ఈఎంఎఫ్ మనం ఆల్రెడీ విద్యుత్ చాలక బలం అంటే పోయిన దాన్ని కూడా తెలుసుకున్నాం. ఓకేనా. సో ఏంది, ఒక తీగ చుట్ట ద్వారా అయస్కాంత అభివాహము ఒక తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీగ చుట్ట తీసుకున్నాం. ఓకేనా. ఈ తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహము అంటే దండాయస్కాంతం వల్ల ఏమైతుంది, అయస్కాంత అభివాహము కాలంతో పాటు అంటే టైంతో మారినట్టయితే ఈ తీగ చుట్టలో ఏం ఏర్పడుతుందంట, విద్యుత్ చాలక బలము ప్రేరేమవుతుందని ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఫారడే హెన్రీ శాస్త్రవేత్తలు ఏం తెలిపారంటే ఒక తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహము కాలంతో పాటు మారినట్లయితే ఆ తీగ చుట్టలో ఏమేర్పడుతుంది, విద్యుత్ చాలక బలం ప్రేరేపిస్తుందని ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. సో ఇదేమన్నాడు, ఒక తీగ చుట్ట ద్వారా పోయే అయస్కాంత అభివాహం. మనం ఆల్రెడీ అయస్కాంత అభివాహం అంటే తెలుసు. అయస్కాంత అభివాహం అంటే ఏంది, పై బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అంటే పై బి ఈక్వల్ టు దీన్ని ఏమని రాసుకుంటాము, బిఏ కాస్ తీటా. ఇక్కడ తీటా అన్నది బి కామా ఏల మధ్య కోణము. మరి అయస్కాంత అభివాహం అంటే ఏంది, ఒక వైశాల్యంగా గుండా ఏంటిది సో ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో వైశాల్యం ఏ గల ఒక తలాన్ని ఉంచినట్టయితే, అంటే ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అయస్కాంత క్షేత్రం, ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో వైశాల్యం ఏ గల ఒక తలాన్ని మనం ఏం చేస్తున్నాం, ఒక తలాన్ని ఉంచినాం. ఇలా ఉంచినాం. ఏకరీతి అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, బి కదా. వైశాల్యం ఏ ఒక తలాన్ని ఉంచినట్టయితే అప్పుడు ఏమవుతుంది, అక్కడ అయస్కాంత అభివాహం ఏర్పడుతుంది. అయస్కాంతం అంటే ఈ అయస్కాంత క్షేత్రానికి ఈ వైశాల్యం ఉన్నటువంటి చేసే ఏ అనే వైశాల్యానికి మధ్య దగ్గర కోణం ఏంది, తీటా. సో దీన్ని ఏమంటున్నాము, అయస్కాంత అభివాహం అంటున్నాము. అంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఏం చేస్తున్నాం, వైశాల్యం ఏ గల ఒక తలాన్ని ఉంచినట్టయితే అలా తలాన్ని ఉంచినప్పుడైతే ఆ తలం గుండా అప్పుడు ఏమవుతుంది, అయస్కాంత అభివాహం అనేది ఏర్పడుతుంది. సో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఒక నిర్మిత వైశాల్యం గల లేదా ఒక నిర్దిష్ట వైశాల్యం గల తలం గుండా పోయే మొత్తం అయస్కాంత బలరేఖల సంఖ్యనే ఏమంటున్నామో అయస్కాంత అయస్కాంత అభివాహం అని అన్నాం కదా. సో నిర్ణీత తలం అంటే ఏంది, ఏ వైశాల్యం గల ఒక తలము
ఏంటిది అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క అయస్కాంత అభివాహం ఏమవుతుంది పై బి ఈక్వల్ టు బిఏ. బిఏ అనేది బిఏ కాస్ థీటా అవుతుంది. సో పై బి ఈక్వల్ టు థీటా అనేది ఏంది ఇక్కడ బిఏల మధ్య కోణము. సో బిఏల మధ్య కోణము ఇదేంది థీటా. సో ఈ విధంగా అయస్కాంత అభివాహంను వివరించండి తెలపండి అంటే ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. అయస్కాంత అభివాహం అంటే ఏమిది ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఏ వైశాల్యం ఏ గల ఒక తలాన్ని ఉంచినట్టయితే దానిపై ఏర్పడే దాన్ని ఏమంటారు, ఆ వైశాల్యం ఏ తలం పైన ఏర్పడే దాన్ని ఏమంటాం అయస్కాంత అభివాహం అంటారు. ఇంకో రకంగా చెప్పండి అంటే నిర్ణీత వైశాల్యం గుండా పోవు మొత్తం అయస్కాంత బల రేఖల సంఖ్యనే ఏమంటున్నాము అయస్కాంత అభివాహం అని కూడా అని అంటారు. సో ఈ విధంగా పై బి ఈక్వల్ బిఏ కాస్ థీటా అని రావడం జరిగింది. సో ఫారడే హెన్రీ అనే శాస్త్రవేత్తలు ఏం తెలిపారు, కాలంతో పాటు ఒక తీగ చుట్ట గుండా అయస్కాంత అభివాహము కాలంతో పాటు మారుతున్నట్లయితే ఆ తీగ చుట్టలో ఏం ప్రేరేపిస్తుంది, విద్యుత్ చాలక బలాన్ని ప్రేరేపిస్తుంది. ఎవరు చెప్పారు, ఫారడే అండ్ హెన్రీ అనే శాస్త్రవేత్తలు. ఎవరు చెప్పారు, ఫారడే అండ్ హెన్రీ అనే శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. సో ఇదో క్వశ్చన్, ఇది కూడా ఒక క్వశ్చన్. అయస్కాంత అభివాహం అంటే ఏంటిది అని కూడా అడగడం జరుగుతుంది. సో అయస్కాంత కాలంతో పాటు మారే అయస్కాంత అభివాహం అంటే మరి అయస్కాంత అభివాహం అంటే ఏంటి, పై బి ఈక్వల్ టు బిఏ కాస్ థీటా. సో బిఏ అనేది బిఏ కాస్ థీటా అంటే బిఏ అనేది ఏం చేస్తుంది థీటాల మధ్య ఉన్నటువంటి కోణము. సో ఈ విధంగా అయస్కాంత అభివాహం అనేది తెలియడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా, రైట్. నెక్స్ట్ ఏమడుగుతారంటే ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమాన్ని తెలపండి అని అడగడం జరుగుతుంది. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం అన్నమాట. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ. సో ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఏం చెప్తారంటే విద్యుత్ చాలక బలము ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బి బై డిటి. సో అంటే ఇంతకుముందు నేను చెప్పుకున్నది ఫారడే ఏంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, ఒక తీగ చుట్ట గుండా పోయే విద్యుత్ అభివాహము కాలంతో అయస్కాంత అభివాహం కాలంతో పాటు మారినట్టయితే ఆ తీగ చుట్టలో ఏం ఏర్పరుస్తుంది, విద్యుత్ చాలక బలం ఏర్పరుస్తుంది అని చెప్పారు. దాన్నే ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు. ఇంకో రకంగా దాన్ని ఏం చెప్తారంటే ఒక తీగ చుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం, ఒక తీగ చుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలం అంటే ఎప్సిలాన్ దేనికి సమానంగా ఉంటుందంట, అదే తీగ చుట్ట గుండా పోయే అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు సమానంగా ఉంటుంది అని అంటారు. చూడండి, విద్యుత్ చాలక బలం అనేది దేనికి సమానంగా ఉంటుంది, ఆ తీగ చుట్ట గుండా పోయి అయస్కాంత అభివాహం యొక్క కాలంతో పాటు మారే అయస్కాంత అభివాహం యొక్క మార్పు రేటుకు సమానంగా ఉంటుంది. అంటే ఇదే కదా ఎప్సిలాన్ అంటే ఏంది, ఒక తీగ చుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం దేనికి సమానంగా ఉంటుంది, ఆ తీగ చుట్టకుండా పోయే అయస్కాంత అభివాహం కాలంతో పాటు మార్పు ఆ తీగ చుట్టకుండా పోయే అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు, అంటే కాలంతో పాటు మారేటువంటి అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు ఉంటుంది, సమానంగా మారే మార్పు రేటుకు సమానంగా ఉంటుంది. దాన్ని ఏమంటున్నాము ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ. అంటే దాన్ని ఏమంటాము ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి పై బై డిటి. సో ఈ మైనస్ అనేది దేని అంటే ఏం తెలియదు, నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తా. సో మైనస్ డి పై బై డిటి. మైనస్ అంటే ఇది వ్యతిరేకించడం అన్నట్టు. సో వ్యతిరేకించడాన్ని కూడా ఇంకో నియమం ద్వారా చెప్తారు, అదేంటిదో మనం నెక్స్ట్ చూద్దాం. సో విద్యుత్ చాలక బలం అంటే ఏంటి, ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటే ఇంతకుముందు చెప్పింది ఏంటిది, ఒక తీగ చుట్ట గుండా పోయే విద్యుత్ అయస్కాంత అభివాహం అనేది కాలంతో పాటు మారినట్టయితే ఆ తీగ చుట్టలో ఏంటిది విద్యుత్ చాలక బలాన్ని ప్రేరేపిస్తుంది అంటే కూడా ఇదే. దాన్ని ఏమని చెప్తున్నాము ఇక్కడ, ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం అనేది దేనికి సమానంగా ఉంటుందంట, ఆ తీగ చుట్టలో
ఆ తీగ చుట్ట గుండా పోలే అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు సమానంగా ఉంటుంది. దాన్ని పారడే విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై dy/dt. సో దీన్ని ఏమంటాము, ఒకవేళ ఆ తీగ చుట్ట అనేది n తీగ చుట్టలు అయితే ఇక్కడ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n d/b/dt. అంటే ఈడ పై బి అంటే ఏంది అయస్కాంత అభివాహము, d/dt అంటే ఏంది కాలంతో మార్పు రేటు కదా, కాలంతో పాటు మారుతున్నటువంటి అయస్కాంత అభివాహం. ఏంటంటే ఇది n తీగ చుట్ల సంఖ్య. సో ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంది విద్యుత్ చాలక బలం. సో దేనికి సమానంగా ఉంటుంది, n తీగ చుట్ల యొక్క అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు సమానం. ఒకవేళ n తీగ చుట్టూ ఉంటాయి, ఒక తీగ చుట్టూ ఉంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ మైనస్ d/dt. సో ఇది పారడే విద్యుదయస్కాంత ప్రేరణను తెలియజేస్తుంది. ఓకేనా, ఇది పారడే విద్యుదయస్కాంత ప్రేరణ. ఓకేనా, ఇది కూడా మనం 2 మార్క్స్ కింద కావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే లెంజ్ నియమం అంటారు. ఏంటిది లెంజ్ నియమం. సో లెంజ్ నియమం అంటే ఏం చెప్తుందంటే చూడండి సింపుల్ గా, ఇది మనకు పారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం ఉంది కదా, ఇన్ఫ్లుయెన్స్ లా. సో లెంజ్ నియమం వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకు చాలా సార్లు 2 మాట్లాడలేడు. లెంజ్ నియమం అనగానేమి అంటే పారడే విద్యుదయస్కాంత ప్రేరణలో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/dt కదా. ఈ రుణ గుర్తు అనేది లెంజ్ నియమాన్ని తెలుపుతుంది. లెంజ్ నియమాన్ని తెలుపుతుంది. ఇక్కడ పారడే విద్యుదయస్కాంత ప్రేరణలో ఎప్సిలాన్ విద్యుత్ చాలక బలము మైనస్ d/dt లో ఈ మైనస్ అనేది రుణ గుర్తు దేని తెలుపుతుంది, లెంజ్ నియమాన్ని చెప్తుంది. మరి ఏ విధంగా చెప్తుందంటే ఒక తీగ చుట్టకుండా ఎట్లా చెప్తుందంటే, ఒక తీగ చుట్టలో ప్రేరితమయ్యే విద్యుత్ చాలక బలం ఆ తీగ చుట్టకుండా పోయే అయస్కాంత అభివాహంలో మార్పును ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. అయస్కాంత అభివాహంలో ఈ మార్పు ఉంది కదా, ఈ మార్పును ఎప్పుడు ఇదేంటిది వ్యతిరేకిస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే లెంజ్ నియమం అంటున్నాము. ఒక తీగ చుట్టలో చూడండి, ఒకటే డెఫినేషన్ ఎన్ని విధాలుగా మారింది చూడండి. ఫస్ట్ పారడే హెన్రీలు ఏమని చెప్పారు, ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహం కాలంతో పాటు మారుతున్నట్టయితే అది తీగ చుట్టలో విద్యుత్ చాలక బలాన్ని ప్రేరేపిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ పారడే విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం ఆ తీగ చుట్టలో ఉన్నటువంటి అయస్కాంత అభివాహంలో మార్పు రేటుకు సమానంగా ఉంటుందంటే ఈ సమీకరణం వచ్చింది. సో ఇలా మైనస్ గుర్తు దేన్ని తెలుస్తుంది, లెంజ్ నియమాన్ని తెలుస్తుంది. మరి లెంజ్ నియమం అంటే ఏంటి, ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం ఆ తీగ చుట్టలో ఏర్పడినటువంటి అయస్కాంత అభివాహంలో మార్పు రేటును ఎప్పుడు ఇదేమైతుంది వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ మైనస్ ను వ్యతిరేకిస్తుంది. అంటే ఈ d/dt ఎప్పుడు అంటే మార్పు రేటును ఎప్పుడు ఇది వ్యతిరేకిస్తుంది. దాన్ని ఏమంటారంటే లెంజ్ నియమం అని అంటారు. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఏంటిది లెంజ్ నియమం అంటే ఏంటి అంటే ఏమని చెప్పొచ్చు, ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం ఆ తీగ చుట్టలో అయస్కాంత అభివాహంలో మార్పు రేటును ఎప్పుడు వ్యతిరేకిస్తుంది. దాన్ని ఏమంటామంటే లెంజ్ నియమం. ఇక్కడ మైనస్ అనేది రుణ గుర్తు అనేది దేన్ని తెలుస్తుంది, ఆ వ్యతిరేకతను గుర్తు చేయడం అనేది జరుగుతుంది. ఇది లెంజ్ నియమం అనేది తెలుపుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రేరకత్వం. ఓకేనా, లెంజ్ నియమం అంటే అర్థమైంది ప్రేరకత్వం. సో ప్రేరకత్వం అంటే చూద్దాం. సో ప్రేరకత్వం అంటే ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, I proportional to pi b. సో I అంటే ఏందమ్మా విద్యుత్ ప్రవాహం, పై బి అంటే ఏంది అయస్కాంత అభివాహం. అంటే చూడండి, ఒక తీగ చుట్టలో ప్రేరితమైన విద్యుత్ ప్రవాహం అనేది ఆ తీగ చుట్ట గుండా పోయే అయస్కాంత అభివాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అదే ఏమంటున్నాము ప్రేరకత్వం అని అంటున్నాము. చూడండి, దీని గుండా ఏమవుతున్నాయి అయస్కాంత క్షేత్రంలో ఈ తీగ చుట్ట ఉంచినప్పుడు ఈ తీగ చుట్ట గుండా ఏమవుతుంది విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. I అనే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఈ I అనే విద్యుత్ ప్రవహించినప్పుడు ఈ తీగ చుట్టలో ఏమైపడుతుంది అయస్కాంత అభివాహం ఏర్పడుతుంది. సో అంటే ఒక తీగ చుట్టలో ప్రేరితమైన ఈ విద్యుత్ ప్రవాహం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, ఆ తీగ చుట్ట గుండా పోయే అయస్కాంత అభివాహంకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ దృగ్విషయాన్ని ప్రేరకత్వం అని అంటారు. ఏమంటున్నాము ప్రేరకత్వం అంటారు. అదే ఒక తీగ చుట్టలో ప్రేరిత విద్యుత్ చాలక బలం
దాని ద్వారా పోయే అయస్కాంత అభివాహానికి ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకు డెఫినేషన్ వచ్చేస్తుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఈ ప్రేరకత్వం అనేది ఒకే తీగ చుట్టకు ఉన్నట్టయితే, ప్రేరకత్వం అనేది ఒక తీగ చుట్ట, నోట్ ఇక్కడ గమనిక చూడండి, ఈ ప్రేరకత్వం అనేది ఒక తీగ చుట్టకు ఉన్నట్లయితే, ఒక తీగ చుట్టకే ఉన్నట్టయితే దాన్ని ఏమంటామంటే స్వయం ప్రేరకత్వం అంటారు. స్వయం ప్రేరకత్వం అంటారు. ఒక తీగ చుట్టకు ఉన్నట్టయితే దాన్ని ఏమంటున్నాము, స్వయం ప్రేరకత్వం అంటారు. ఇదే ప్రేరకత్వము రెండు తీగ చుట్టలకు ఉన్నదంటే, ప్రేరకత్వం అనేది రెండు తీగ చుట్టలకు ఉన్నట్టయితే దాన్ని ఏమంటారంటే అన్యోన్య ప్రేరణ అంటారు. అన్యోన్య ప్రేరణ అంటారు. స్వయం ప్రేరకత్వాన్ని క్యాపిటల్ ఎల్ తో సూచిస్తారు, అన్యోన్య ప్రేరకత్వాన్ని క్యాపిటల్ ఎం తో సూచిస్తారు. అంటే ప్రేరకత్వం ఒక తీగ చుట్టకే వర్తించినట్టయితే దాన్ని ఏమంటాము, స్వయం ప్రేరకత్వం అంటారు. ఇదే ప్రేరకత్వం అంటే ఆ తీగ చుట్ట ఒకటి కాకుండా రెండు తీగ చుట్టలు ఉన్నట్టయితే దాన్ని ఏమంటారంటే అన్యోన్య ప్రేరకం అంటారు. I ప్రపోర్షనల్ టు πb, అంటే అందులో ప్రవహించే విద్యుత్ ప్రవాహం, అందులో ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రవాహం, అందులో ఉన్నటువంటి ఏంటిది అయస్కాంత, ఆ తీగ చుట్టలో ఉన్నటువంటి అయస్కాంత అభివాహానికి ఎట్లా ఉంటుంది, అదే తీగ చుట్టలో ఉండబోయే అయస్కాంత అభివాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేది ప్రేరకత్వం. ఈ ప్రేరకత్వం అనేది ఒక తీగ చుట్టగా వర్తించినట్టయితే దాన్ని స్వయం ప్రేరకత్వం అంటారు. ఈ ప్రేరకత్వం అనేది రెండు తీగ చుట్టలుగా కనిపించినట్టయితే దాన్నే అన్యోన్య ప్రేరకత్వం అని అంటారు. ఓకేనా. సో మరి ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏంటి, విద్యుదయస్కాంత ప్రేరణ గురించి ఫారడే హెన్రీ శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేశారు, మరి ఏ విధంగా విద్యుదయస్కాంత ప్రేరణ అంటే విద్యుత్ చెల్లించే అయస్కాంత క్షేత్రాలు విద్యుత్ క్షేత్రాలను ఏ విధంగా ఉత్పత్తి చేస్తాయనే ప్రయోగాలు చూసినాం. ఓకేనా. సో ఫారడే హెన్రీ శాస్త్రవేత్తలు ఏం తెలిపారు, అదేవిధంగా నెక్స్ట్ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ అంటే ఏంది, ఓకేనా. అదేవిధంగా లెంజ్ నియమం అంటే ఏంది, ఓకేనా. అదేవిధంగా ప్రేరకత్వం అంటే ఏంది అని చూడడం జరిగింది. మళ్ళీ రేపటి క్లాస్లో మరి స్వయం ప్రేరకత్వం అంటే ఏంది, అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది, అది రేపటి క్లాస్లో మనము కొనసాగిద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.